హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఫ్రై కూర అనేది చూపిస్తానండి. చాలా తొందరగా అయిపోతుంది. ఎగ్ అండ్ గుడ్లును ఎండు రొయ్యలతో కర్రీతో కుర్మా టైప్ అనమాట. ఫస్ట్ వేడి నీళ్ళలో క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నూనె కానీ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. అలా చేయడం వల్ల కొంచెమైనా నీచు వాసన ఉండే ఆ ఎండు రొయ్యల్లో పోతుందన్నమాట. వాటర్ అంతా బాగా ఆవిరైపోయేటట్టుగా వేపుతూ ఉండాలన్నమాట. పూర్తిగా డ్రై అయిపోయినంత వరకు వేపుకున్న తర్వాత నూనె అనేది వేసుకోవాలి. అప్పటి వరకు ఉప్పు కానీ నూనె కానీ ఏమీ వేయకూడదు. అప్పుడే మనం ఈ ఎగ్ కుర్మా అనేది డ్రై కదండి, ఎండు రొయ్యల్లో ఉన్నది వాసన అనేది అంతా పూర్తిగా పోతుంది. నెక్స్ట్ నూనె వేసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి మీ ఇష్టం. నెక్స్ట్ ఒక టమాటా, నేను ఇందులో ఒక టమాటా వేసానండి. జస్ట్ 2 ఎగ్స్తో నేను చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ 2 గుడ్లు ఒక బౌల్లో ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసి బీట్ చేయాలండి. డైరెక్ట్గా ఎగ్ అందులో వేస్తే మాత్రం అది ఇలా బౌల్లోనే బీట్ చేయడం వల్ల ఈ బీటర్ అనేది అందరు వేసినప్పుడు అన్నిటికి కూడా ఈ ఉప్పు కారం పసుపు అనేవి బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. టమాటోస్ చూడండి సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు మనం ఈ ఎగ్ బీట్ అనేది ఇలా వేసేసేయాలి. చూసారా? దాని తర్వాత నీట్గా రెండు కూడా మంచి కుక్ చేసుకుంటే డ్రై ప్రాన్స్ అండ్ ఎగ్ ఫ్రై రెడీ. ఎండు రొయ్యల గుడ్డు కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.